ఈ గ్రామంలో అంటే కారంపూడిపాడు గ్రామంలో చందు వెంకటేశ్వరరావు నిన్న గుంటూరులో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆయన మరణించాడు. ఎందువల్ల మరణించాడంటే డయాలసిస్ పేషెంట్. ఆయన 2018 నుంచి డయాలసిస్ చేసుకుంటూనే ఆయన జీవనం గడుపుతున్నాడు. డయాలసిస్ సక్రమంగా చేసుకోలేకపోయాడు, అందువల్ల మరణం సంభవించింది. ఎందుకు సక్రమంగా చేసుకోలేకపోయాడంటే 2018 నుంచి కూడా ఆయనకి డయాలసిస్ కోసం పెన్షన్ 10,000 రూపాయలు వస్తుంది. ఆ 10,000 రూపాయలతో డయాలసిస్ చేసుకుని ఆయన బ్రతుకుతూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు గత 2 నెలల నుంచి వారికి పెన్షన్ రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే ఆయన మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్ గారు ఒక పిటిషన్ పెట్టారు. ఈయన అనర్హుడు, ఈయనకి పెన్షన్ ఇవ్వద్దు అని. ఆయనతో పాటు ఇంకా నలుగురి మీద కూడా పిటిషన్ పెట్టడమే కాక వారి మీద ఒత్తిడి చేస్తే 5గురికి కూడా పెన్షన్ రావడం లేదు. 2 వికలాంగులు, మొత్తం 6, 2 వికలాంగులు, ఒక డయాలసిస్ పేషెంట్, కడవ 3 కూడా వృద్ధాప్య పెన్షన్. ఈ డయాలసిస్ పేషెంట్ ఖచ్చితంగా ఈ పెన్షన్ రాకపోవటం వల్ల, ఆర్థిక ఇబ్బందుల వలన, డయాలసిస్ చేసుకోలేకపోవటం వల్ల మరణం సంభవించింది. ఇది ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ చెప్తున్నటువంటి అంశం, వారి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి అంశం. ఇది దారుణం కాదా అని అడుగుతాం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులని ఈ 6గురిని మీరు పెన్షన్ ఆపారు. దానిలో ఒక అతను చనిపోయాడు, ఇంకా 5గురు బతికున్నారు. ఏమిటి అన్యాయం? వాళ్ళు మా పార్టీకి ఓటేసి ఉండొచ్చు, కానీ అర్హులు కదా. అర్హులైన వారికి కూడా పార్టీ పేరు చెప్పి మీరు పెన్షన్ ఆపుతుంటే, ఇలాంటి మరణాలు జరుగుతూ ఉంటే ఏమన్నా ధర్మమా అని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను 2,000 నుంచి 3,000 నుంచి 4,000 చేశాను, డయాలసిస్ చేసుకునే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నానని గొప్పగా చెప్తున్నారు కదా. మీరు కేవలం దొంగ పిటిషన్ పెట్టి పెన్షన్ ఆపటం వల్ల, డయాలసిస్ చేసుకోలేకపోవటం వల్ల ఇవాళ చందు అని పేరేంటి, చందు వెంకటేశ్వర్లు మరణించాడే. తీసుకురాగలరా పోయిన ప్రాణాన్ని? మీరు ఇవాళ 10,000 కాదు 10 లక్షలు ఇచ్చిన పోయిన ప్రాణం రాదే. ఇంత పార్టీ కక్షలు పెట్టుకొని ఈ విధమైన దుర్మార్గానికి పాల్పడటం ఎంతవరకు సమంజసం? వారి కుటుంబం ఇవాళ బజార్న పడింది. వాళ్ళ తల్లిగారు ఏదో ఆ 10,000 రూపాయలు వస్తుంటే ఆమె అక్కడ మిల్లులో పనిచేసుకుని, పాపం రైస్ మిల్లులో పనిచేసుకుని ఆ కుమారుడికి అన్నం పెడతా ఉండేది. ఈ 10,000 పెట్టి డయాలసిస్ చేసుకునేవాడు. ఆ 10,000 కట్ చేసేటప్పటికి ఆమె అన్నం పెట్టగలదు కానీ డయాలసిస్ చేయించగలదా? చేయించలేకపోవటం వల్ల ఇది జరిగింది. ఆ తర్వాత ఆ డెడ్ బాడీని తీసుకుని కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. కలెక్టర్ ఆఫీస్ ముందు పాపం వాళ్ళకి ఏం తెలుసు, మాకు తెలిస్తే మేమన్నా వచ్చేవాళ్ళం. మేము తర్వాత పత్రికల్లో చూసాం. తీసుకెళ్తే వాళ్ళు ఏదో మేము విచారణ చేస్తామని చెప్పి వెళ్ళారు. నేను మనవి చేస్తున్నా, కలెక్టర్ కూడా రేపు నేను రిక్వెస్ట్ చేస్తాను, వీళ్ళని తీసుకువెళ్ళి కలెక్టర్ కూడా పిటిషన్ ఇస్తాం. దీని మీద విచారణ జరపాలి. విచారణ జరిపి పోయిన ప్రాణానికి సంబంధించిన దాని మీద మీరు వారికి న్యాయం చేసే కార్యక్రమం చేయకపోతే ప్రజలు క్షమించలేని మనవి చేస్తున్నాం. ఇప్పుడు పార్టీలకి ఓట్లు వేసుకుంటారండి, ఎవరి పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. ఓట్లు వేసుకుంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డయాలసిస్ పెన్షన్లు ఆపేస్తారా? 18వ సంవత్సరం నుంచి 2018వ సంవత్సరం నుంచి వస్తుందే, వాళ్ళు ఆపేశారు. మీరు నిండు ప్రాణాన్ని తీసేసుకున్నారు. ధర్మం కాదు. ఆలోచన చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయటం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా ఈ రోజున మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కలెక్టర్ గారి దగ్గర కూడా వాళ్ళని తీసుకువెళ్ళి పిటిషన్ ఇప్పించి దీని మీద ఎంక్వైరీ జరిగే విధంగా కూడా చూస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అలాగే కిరణ్ కూడా మీ ఇన్ఛార్జ్, ఆయన కూడా మీతో పాటుగా ఉంటాడు, మీ బాధల్లో భాగస్వాముడు అవుతాడు. మీ ఇద్దరం కలిసి ఈ కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం కానీ జరిగినటువంటి అన్యాయానికి న్యాయం జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం.